Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. సో, మీరు మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతా ఉండుంటే మీకు అర్థమై ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఇండియా సీరీస్ చూపిస్తున్నాం గదా! సో, ఇండియా సీరీస్ చూపిస్తా మీరు ఇండియాలో ఏమేం జేస్తున్నాం అయన్నీ మీరు చూస్తా ఉండుంటే, ఇది ఇండియా గాదు అని రియలైజ్ అవుతారు. యాక్చువల్లీ ఏందంటే ఈ వీడియో మేము ఇండియా సీరీస్‌కి ఒక పాజ్ ఇచ్చి ఈ వీడియో మీతో షేర్ జేస్తున్నామనమాట. మేము ఇండియా వీడియోస్ అన్నీ క్రానలాజికల్ ఆర్డర్‌లో బెడతాము. అంటే మేము ఏమేం జేస్తున్నామో ఒక రోజు తర్వాత ఒకటి పోస్ట్ చేస్తా వచ్చామనమాట. సో, మా హౌస్ వార్మింగ్ ఎట్లా అవ్వింది, మా హౌస్ వార్మింగ్‌కి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్, దాని తర్వాత మా హౌస్ వార్మింగ్ ఎట్లా అవ్వింది, దాని తర్వాత న్యూ ఇయర్స్ అట్లా అన్నీ చూపిస్తా ఉన్నాము. మధ్యలో ఏమో తిరుపతికెళ్ళొచ్చాము. అట్లా ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాం గదా! ప్రస్తుతానికైతే శ్రీశైలం మేమెళ్ళొచ్చాము. ఆ వీడియో ఒక వీడియో మీతో షేర్ జేసుకున్నాను. బట్ ఇప్పుడేందంటే ఒక పాజ్ ఇచ్చేసి మేము యూఎస్ ఒచ్చినాక మా పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ అవ్విందనమాట. సో, ఆ యానివర్సరీ మేము ఎట్లా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీ అందరితో షేర్ జేస్తాను. యాక్చువల్లీ ఏందంటే మేము ఇట్లా పాజెస్ ఇండియా సీరీస్‌లో మధ్యలో ఇస్తా ఉంటాము. మధ్యలో మమ్మీతో మండే వీడియోస్ ఒచ్చినియి గదా! అంటే మేము మమ్మీతో ఒక రెసిపీ జేస్తాము. సో, ఆ వీడియోస్ ఒచ్చినప్పుడు గూడా ఒక పాజ్ ఇచ్చి ఆ వీడియో ఆ రోజుకి పోస్ట్ చేస్తామనమాట. మమ్మీతో రెసిపీ వీడియో. దాని తర్వాత మళ్ళీ ఇండియా సీరీస్ కంటిన్యూ జేస్తా ఉంటాము. సో, సేమ్ థింగ్ ఇప్పుడు గూడా మధ్యలో ఒక ఈవెంట్ ఒచ్చింది కాబట్టి అంటే మా మ్యారేజ్ యానివర్సరీ లైక్ మా పేరెంట్స్‌ది ఒచ్చింది కాబట్టి, ఈ రోజుటికి ఇండియా సీరీస్ పాజ్ ఇచ్చేసి, ఈ రోజుటి వీడియోలో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇంట్లో అని చూపిస్తాము. మళ్ళీ రేపటి నుంచి ఇండియా సీరీస్ స్టార్ట్ అవ్విద్దనమాట. సో, అట్లా ఇప్పుడైతే నేను, సంజన ట్రేడర్ జోస్‌కొచ్చాము. అండ్ యాక్చువల్లీ ఏందంటే ట్రేడర్ జోస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్టోర్స్. మాకు చాలా చాలా ఇష్టం. అన్నీ దొరుకుతాయి అండ్ చాలా యూనిక్ ఐటెమ్స్ కూడా దొరుకుతాయి. సో, అట్లా మేము నిన్నే వచ్చామనమాట ట్రేడర్ జోస్‌కి. నిన్న మేము వాలంటైన్స్ డే అవ్వింది ఫిబ్రవరి 14థ్. సో, వాలంటైన్స్ డే కోసము ఒక హార్ట్ షేప్డ్ కేక్ అట్లా డిఫరెంట్ థింగ్స్ అన్నీ జూసి కొన్ని తీసుకున్నాం. ఎందుకంటే సంజన వాళ్ళ స్కూల్‌లో ఒక వాలంటైన్స్ డే పార్టీ అవితే దానికోసం తీసుకున్నామనమాట. తీసుకున్నప్పుడు మాకంత ఐడియా రాలేదు. మామ్ అండ్ డాడీస్ యానివర్సరీ అప్పుడు గూడా రేపే గదా! దానికి తీసుకుందాం ఇంకో కేక్ అని. సో, ఈరోజు అంటే ఫిబ్రవరి 15థ్ మేము వీడియో ఫిల్మ్ జేసిన రోజు వాళ్ళ యానివర్సరీ అనమాట మా పేరెంట్స్‌ది. సో, వెడ్డింగ్ యానివర్సరీ గదా! కేక్ తీసుకొద్దామని మేము ట్రేడర్ జోస్‌కెళ్ళాం. యాక్చువల్లీ హోల్ ఫుడ్స్‌కి కూడా ఎళ్ళొద్దాం అనుకున్నాము. బట్ ట్రేడర్ జోస్ మేము బయటికెళ్ళినప్పుడు ఆన్ ద వేనే ఉందనమాట. సో, ట్రేడర్ జోస్‌కెళ్ళొద్దామని నేను, సంజన అనుకుంటే, తీరా స్టోర్ లోపలికెళ్ళి జూస్తే ఆ కేక్ లేదనమాట. ఆ కేక్ సోల్డ్ ఔట్ అయిపోయింది. మేము నిన్న జూసాము ఆ కేక్ ఉందని జూస్తే మాకు కనిపియలేదు. మళ్ళీ అక్కడ వాళ్ళ స్టోర్ అసిస్టెంట్స్ ఉంటారు గదా! సో, వాళ్ళనెళ్లి అడిగితే వాళ్ళు గూడా జెప్పారనమాట సోల్డ్ ఔట్ అయినియి అయన్నీ లేవు అని. సో, అది లేదు. దాని తర్వాత మిగతా వాలంటైన్స్ డే లైక్ రాస్‌బెర్రీ మూస్ చిన్న చిన్న కేక్స్ లాగున్నాయి. అయన్నీ లేవు ఈరోజు. సో, ఇంకా ఏం తీసుకోవాలని నేను, సంజన స్టోర్ మొత్తం వెతికి ఫైనల్లీ ఏం తీసుకున్నాము అంటే కాఫీ కేక్ సెలెక్ట్ చేశామనమాట. యాక్చువల్లీ ట్రేడర్ జోస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. అండ్ వాళ్ళేం జేస్తారంటే సీజనల్‌గా ఇంకా డిఫరెంట్ థింగ్స్ తెస్తారనమాట. ఇప్పుడు వాలంటైన్స్ డే దగ్గరుంది కాబట్టి వాళ్ళు వాలంటైన్స్ థీమ్‌లో చాక్లెట్ మూస్, కేక్స్ అట్లా తెచ్చారు. అది మేము వాలంటైన్స్ డే పార్టీ అవ్వింది గదా! సంజన వాళ్ళ కాలేజ్‌లో. సో, అప్పుడు తీసుకున్నాము ఒకటి. సో, చాలా బావుంది. మళ్ళీ అమ్మోళ్ళ యానివర్సరీ ఈరోజే గదా! అని ఎళ్తే ఇంక కనిపియలేదనమాట మాకు. సో, అందుకని కాఫీ కేక్ మేము మమ్మీ అండ్ డ్యాడీ వాళ్ళ పెళ్లి రోజు లాస్ట్ ఇయర్ సర్ప్రైజ్ పార్టీ త్రో చేశాం గదా! సో, ఆ సర్ప్రైజ్ పార్టీ అప్పుడు గూడా తీసుకున్నాం సేమ్ కాఫీ కేకే. అప్పుడు అందరికి చాలా నచ్చింది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ మేము ఆ రోజు పెట్టినా గూడా కాఫీ కేకే ఫస్ట్ అయిపోయిందనమాట. సో, కాఫీ కేక్ బావుంటుంది ట్రేడర్ జోస్‌లో. అండ్ ఆల్సో ట్రేడర్ జోస్‌లో చీజ్ కేక్ కూడా కనిపించింది మాకు. కానీ మళ్ళీ చీజ్ కేక్ ప్లెయిన్ ఉంది. దానిపైన మనం టాపింగ్స్ అయన్నీ ఏసుకోవాలి. అయన్నీ అంత
వాటికేం రాస్తాంలే అనుకోని జస్ట్ కాఫీ కేక్ తీసేసుకొని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కుకీస్ అయి తీసుకున్నాము దాని చుట్టూతా పెట్టటానికి. సో, అట్లా మేము హోల్ ఫుడ్స్‌కెళ్ళొద్దాం అనుకున్నాము. బట్ నేను చెప్పినట్టు నేను సంజన బయట నుంచి వచ్చేటప్పుడు ఆన్ ద వేలో ఇదే పడిందనమాట. సో, ఇక్కడికెళ్ళేసొద్దాం. ఇక్కడ లేపోతే అప్పుడు హోల్ ఫుడ్స్‌కెళ్దాం అనుకున్నాము. ఇంకేం డిసైడ్ చేసామంటే ఒక్కసారి ట్రేడర్ జోస్ లోపలికొచ్చినాక మళ్ళీ మనం హోల్ ఫుడ్స్‌కెళ్ళి అక్కడ కేక్ తీసుకొని ఇంటికెళ్ళాలికి ఇంకా చాలా టైం పట్టిద్ది. ఇప్పుడే లేట్ అయిపోయిందనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడే లైక్ మీకు బయట కనిపిస్తా ఉండుంటే డార్క్ అవుతా ఉంది. ఐ థింక్ అప్పటికి టైము అరౌండ్ 6 అట్లా అవ్విందనమాట. సో, అండ్ రెయిన్ గూడా పడతా ఉంది. చాలా క్లౌడీగా ఉంది పొద్దున్నుంచి. అండ్ ఈ టైంకైతే లైక్ మధ్యాహ్నం నుంచి రెయిన్ గూడా స్టార్ట్ అవ్వింది. సో, రెయిన్ పడుతుంది, కోల్డ్‌గా ఉంది, డార్క్ అయిపోయింది. ఇంకేమెళ్ళొస్తాం వేరే స్టోర్‌కని. ఇంకా ట్రేడర్ జోస్‌లోనే కొన్ని చాక్లెట్సు అండ్ దెన్ కాఫీ కేకు దాని చుట్టూతా కొన్ని హార్ట్ షేప్డ్ కుకీస్ కనిపించినియి. అయి అట్లా కొంచెం లైక్ వాలెంటైన్స్ డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ థీమ్‌లో అట్లా చేశామనమాట. సో, మేము లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్‌కైతే వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ త్రో చేసాము నేను, సంజన కలిసి. ఆ సర్ప్రైజ్ పార్టీ వాళ్ళకి లైక్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి 15థ్. సో, దాని తర్వాత ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వీకెండ్ వచ్చింది. అప్పుడు చేసాము. సో, ఈసారైతే మేము ఇంకా అయన్నీ ఏం చేయలేదు. ఎందుకంటే మీరు మా ఇండియా సీరీస్ వీడియోస్ మొత్తం అయిపోయినాక తెలిసిద్ది. మేము ఇండియా నుంచి వచ్చిన తర్వాత గూడా అటు ఇటు తిరగటంలోనే సరిపోయిందనమాట. సో, ఇంకా ఈసారి మనము జస్ట్ మన నలుగురమే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. సెలబ్రేట్ అంటే కొంచెం కేక్ అట్లా కట్ చేసి కొంచెం మెమరబుల్‌గా అట్లా ఉంటుంది గదా! కొన్ని పిక్చర్స్ అయి తీసుకుందాం అనుకోని అట్లా డిసైడ్ అవ్వామనమాట. సో, అట్లా మే నేను, సంజన ఫస్ట్ అమ్మోళ్ళకి కావాల్సినయన్నీ సెలెక్ట్ చేసేసి, దాని తర్వాత మాకు కావాల్సినయి స్నాక్స్ అయి కొన్ని తీసుకుంటున్నాము. ట్రేడర్ జోస్‌లో చాలా డిఫరెంట్ స్నాక్స్ అయన్నీ ఉంటాయి. అండ్ మాకైతే పర్సనలీ వాళ్ళు అన్నీ చాలా ఇష్టము. బట్ కొన్ని లైక్ అన్నీ తీసుకోలేము గదా! సో, అందుకని కొన్ని కావాల్సినయి తీసేసుకొని అప్పుడు మళ్ళీ అయిపోయినాక మళ్ళీ తీసుకుంటాము. అట్లా అన్నీ ఒకేసారి తీసుకుంటే అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి అన్నీ స్టేల్ అయిపోతాయి. దాని బదులు మాకు చాలా నచ్చినయి కపుల్ ఆఫ్ థింగ్స్ తీసేసుకొని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఎట్లాగో వస్తాం గదా! అట్లా తీసుకుంటా ఉన్నాము. సో, ఈసారైతే కార్న్ పఫ్స్ అండ్ దెన్ టోర్టియా చిప్స్, హమ్మస్, సల్సా అట్లా స్నాక్స్ అయన్నీ తీసుకున్నాము. అండ్ ఇయన్నీ తీసేసుకున్న తర్వాతయితే బిల్ ఏపిచ్చుకొని ఇంక ఇంటికెళ్ళామనమాట. ఇంటికెళ్ళినాక సంజన డెకరేషన్ స్టార్ట్ చేసింది. కొంచెం కాఫీ కేక్‌ని డెకరేట్ చేద్దామని తను స్టార్ట్ చేసింది. సో, ఇప్పుడైతే మేము ఇంటికొచ్చామనమాట. ఇంటికొచ్చి కేక్ అది అంటే అక్కడ ట్రేడర్ జోస్ నుంచి తెచ్చిన కేకు, ఈ స్వీట్స్‌ని కొంచెం డెకరేట్ చేస్తాను. అప్పుడు అమ్మోళ్ళు కట్ చేస్తారంటుంది సంజన. అందుకని ఇట్లా ఈ పర్ల్స్ యాక్చువల్లీ ఎప్పుడో తెచ్చింది. ఎప్పుడు నా పుట్టినరోజు అప్పుడు అనుకుంటా కదా! నా పుట్టినరోజు అప్పుడు కేక్ చేయటానికి తెస్తే అవి యూజ్ చేయలేదు, అట్లానే ఉన్నాయి. సో, అందుకని ఇప్పుడు you're gonna crush them up? జస్ట్ డెకరేషన్ అదే కదా, అంత మంచి పర్ల్స్ని ఎందుకు క్రష్ చేస్తున్నా అని. డోంట్ వరీ, యాడబుల్ పర్ల్స్ ఈ లైక్ షుగర్తో చేశారు అనుకుంటా. బట్ చూడటానికి అయితే రియల్ పర్ల్స్ లాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయో. నేనే మేక్ చేయనిచ్చలేదు ఏంటి సంజన. పర్ల్ స్టార్ట్స్ క్యూట్ ఉన్నాయి, చాలా చిన్న చిన్నవి. అదే కదా. ఇప్పుడు మమ్మీ చూసి నాకు పర్ల్ దండ కొనియండి, అటహీజన్ పర్ల్స్ కొనిచ్చినట్టు ఈ కూడా కావాలని అవి చూపిద్దాం అనుకుంటున్నాం వీడియోలో. అసలు కుదరటలో వచ్చిన దగ్గర నుంచి చూపియాలి. మళ్ళీ మన మ్యారేజ్ కట్ వెళ్ళొచ్చాము, అది సరిపోయింది ఒక 3-4 రోజులు. అవును, వెడ్డింగ్ అట్లా వెళ్ళొచ్చేటప్పటికి ఇండియా నుంచి పెళ్ళి, దాని తర్వాత ఇంకా అలసిపోవటం అట్లా సరిపోయింది. నేను అడుగుతా ఉన్నా బుడ్డి ఏమని వీడియో చేద్దాము అవుట్ఫిట్స్ ఒకటి, దాని తర్వాత నా ఫాల్స్ ఒకటి చూపిద్దాం, అందరూ అడుగుతున్నారు కదా అని. చేద్దాము. ఎందుకు మమ్మీ నన్ను విలన్ లాగా చూపిదలుచుకున్నామా ఏంది? ఇదే తప్పు ఈ విషయంలో. ఈ రోజు పొద్దున కూడా నిద్రలేసినా చెప్పా సంజన, మా పొద్దున్న నుంచి పని చేస్తానే ఉన్నాను నేను కూడా. క్లీనింగ్ ఎవరు చేశారు ఆయన్ని? నేను చేశాను. నేను కూడా హెల్ప్ చేశా. సరే కానీ
కేక్ సంజన ట్రేడర్ జోస్ వాళ్ళకి కొత్త ఐడియాలు ఇస్తుంది అట్టుంది ఇట్లా కూడా చేయొచ్చు అని. అప్పుడు కొనింది బుడ్డి నీ బర్త్డే అప్పుడు కేక్ చేస్తానని చెప్పింది. అవును. తర్వాత మార్చాం కదా ఐడియా. తర్వాత కేక్ కాకుండా డిజర్ట్ టేబుల్ లాగా పెట్టాము కొన్ని కేక్స్. కేక్ కూడా తెచ్చాము కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ తెచ్చాము ఒకటే కాకుండా. లాస్ట్ ఇయర్ బర్త్డేకే కదా సంజన. అవును. ఇది ఒకటి తీసుకొచ్చారు వైన్ సెక్షన్ నుంచి తెచ్చామా. స్పార్క్లింగ్ బెర్రీ లెమనేడ్ అంట. వైన్ సెక్షన్ నుంచి తెచ్చాము. తెస్తే అది ఫోటోలోనే ఉంటుంది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇంట్లో. అర్థమైందా? కానీ చూడటానికి బాగుంది. బుడ్డి అది ఎక్కడ ఉండాలి జాకెట్ రెయిన్ కోట్? ఇక్కడే ఉండాలి, బయట వర్షం పడుతుందని మనకు గుర్తుండాలి, అందుకని అక్కడే. టీ బుడ్డి అట్లాగా ఎందుకు కూడా వైట్ వేసుకున్నా సంజన నేను మ్యాచ్ అవుదామని. ఇంకా అమ్మకి కూడా వైట్ వేయచ్చు కదా అయితే మనం అందరం వైట్ వేసుకున్నప్పుడు. నేను యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా అసలు ఓపిక లేదు, బయట వర్షం పడుతుంది. టెంపుల్కి వెళ్ళొద్దామన్నా వెళ్ళట్లేదు ఈరోజు. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయినాక వెళ్ళి దేవుడు నాన్న వెళ్ళి లేవన్నారు కదా అయిపోయినాయి. ఏదో తెస్తామని వెళ్ళారు కానీ ఏదో వచ్చింది. అవును లేవు. వ్యాలంటైన్స్ డే అని అన్నీ అయిపోయినాయి అంట. ట్రేడర్ జోస్కి వెళ్ళారు. దీని చుట్టూ ఈ హార్ట్ షేప్ కుకీస్ అవి అయితే ఉన్నాయి, సో అవి తెచ్చాము అట్లా పెట్టచ్చు అని. యాక్చువల్లీ లైక్ ట్రేడర్ జోస్ వాళ్ళు సీజనల్లీ కొన్ని థింగ్సే సెల్ చేస్తారు కదమ్మా, ఎక్కువ ఇట్లా స్టాక్ అట్లా ఉంచారు. సో ఎక్కువ స్టాక్ కొట్టారు అనమాట, ఎస్పెషల్లీ సీజనల్ థింగ్స్ అప్పటికప్పుడు తెచ్చేసి అల్ల అయిపోతాయి. ఒకసారి మాకు ఎలా తెలిసిందంటే సాయికి కాన్ తింటుంది అనమాట. వెళ్ళి మాకు కాన్ కావాలని అడిగితే లేవన్నారు, సీజనల్లే అని చెప్పారు. అప్పటి నుంచి అర్థమైంది అది కనిపించండి గ్లిటర్. ఇవన్నీ కొనింది నాన్న అప్పుడు గుర్తుంది. ఏదో కేక్ తెస్తా వద్దంటే వద్దని చెప్పాను నేను, అవ్వదు నాన్న అది. అన్ని కొన్నింది యాడబుల్ గ్లిటర్ కానీ బాగా చేస్తుంది సంజన. అంతకుముందు కొన్ని వీడియోస్లో చేసింది, కాకపోతే అప్పుడు ఏంటంటే ప్రాపర్గా వీడియోస్ లాగా అంత టైం అప్పుడు కాలేజీలకి అది వెళ్తా ఉన్నారు కదా. అవును. అలా కేక్ మొత్తం అయిపోయినాక డెకరేషన్ చేసి చూపిడాలు అవి చూపించింది. చూడండి అదేంది మేకప్ పౌడర్ అన్నట్టు. అదే పౌడర్ లాగే బ్లష్ లాగా ఏదో నీమంటావు నాన్న చేత్తో ఎందుకు ఆ పర్ల్ని దానిపైన. బట్ నీకు ఈ కేక్ బ్రౌన్ ఉంది కదా సంజన, సో ఐ థింక్ యూ వోంట్ బి నీ పర్ల్సే కనిపివు సరిగ్గా. అంత అవసరం లేదు పెద్ద కనిపిస్తుంది కానీ దీనిపైన అవసరం అంత టైం ఎందుకు నీకు, అంత శ్రమ అవసరం లేదు నీకు. అది వేరే కేక్స్ పైన బాగుంటుంది అది దానిపైన పెట్టేసి వెళ్ళిద్దు. దానిపై కంటే ఎక్కువ సంజన చేతుల పైన అవుతుంది. సంజన ప్లీజ్ అది ఉన్నట్టే బాగుంది. అది మధ్యలో అదేం కనిపిదు సంజన నీకు అసలు ఫోటోలో కూడా కనిపిదు. అయినా కూడా ఇప్పుడు సంజన చేస్తుంది అంతే. సంజన కనిపించినా కనిపిపోయినా కేక్ చేస్తానంటే ఇట్లానే అనమాట, మొత్తం ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి స్కాచ్ నుంచి అంటారు కదా అలా చేస్తుంది, ఫ్లోర్ దగ్గర నుంచి. అసలు ఎంత టైం పడుతుంది, తర్వాత ముందు రోజు ప్లాన్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తుంది, అదంతా పని కదా చాలా. మీరు నన్ను చేయనిచ్చినా చేయపోయినిచ్చినా అక్కడ గొంగిరెడ్డి అంకుల్ అయితే చేయనిచ్చారు. అంకుల్ వాళ్ళు ఇంట్లో వాటికి బ్రహ్మాండంగా అందుకే హ్యాపీగా ఉంది. అవును. అప్పుడు అనిమేష్ వాళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద అనిమేష్ ఇప్పుడు స్కూల్గా రోబోటిక్స్ క్లాస్లో బిజీగా ఉన్నట్టున్నాడు. సో యాక్చువల్లీ ట్రేడర్ జోస్లో చాలా డిఫరెంట్ డ్రింక్స్ అయినా సాల్ చేస్తారనమాట. ఈవెన్ ఇది స్పార్క్లింగ్ లైక్ లెమనేడ్ బేసిక్లీ, బట్ దీంట్లో కూడా 3-4 ఫ్లేవర్స్ ఉంటాయి. మేమైతే బెర్రీ ఫ్లేవర్ తెచ్చాము. షుగర్ వేస్తున్నారా? వేస్తారు కొంచెం, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు తెచ్చుకుంటాం, ఎక్కువ తెచ్చుకోం కానీ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. అంటే ఏదన్నా ఇప్పుడు ఫ్యాన్సీగా బాగుంటుందని తెచ్చారు పిల్లలు. అవును. ఈ బ్రెడ్ మటుకు బాగా తెస్తాం, మొన్ననే అయిపోయింది మళ్ళీ తెచ్చారు. యా ఈ బ్రెడ్ మటుకి ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఇది సోర్డో బ్రెడ్ మన కాస్కోలో ఉండదు. యా ఇంకుంటే మాకు హోల్ ఫుడ్స్ లో ఉంటుంది అండ్ మాకు హోల్ ఫుడ్స్ తో కంపేర్ చేస్తే ట్రేడర్ జోస్ మోర్ కన్వీనియంట్. ఇది మేము వెళ్ళే ప్రతి దానికి ఆన్ ద వేలోనే పడింది బేసిక్లీ ట్రేడర్ జోస్, అక్కడ తెచ్చేసుకుంటాం. కాదు ప్రతిసారి శారీస్ కట్టుకునే బదులు ఈసారి ఏంటంటే నాకు ఈ డ్రెస్ నా ఫేవరెట్ అయిపోయింది. అవును, మొన్న పెళ్ళి ఒక ఈవెంట్కి కూడా బ్రైడల్ షవర్కి కూడా యా ఒక 8 or 10 కొనిచ్చారు, దాంట్లో వేరే వేసుకుంది. అసలు ఎంత ఫేవరెట్ అంటే ఎంత హ్యాపీగా భలే ఉన్నాయి అనమాట ఫుల్. అవును, అలా చూస్తారు కదా వీడియోలు కట్ చేసేటప్పుడు. అది మీకు లాస్ట్ ఇయర్ పెళ్లి రోజు అప్పుడు మేము సర్ప్రైజ్ పార్టీ చేసాము మమ్మీ అండ్ డాడీ వాళ్ళ కోసం. ఆ పార్టీ అప్పుడు శారీనే కదా మా కట్టుకుంది, అందుకని ఈసారి డ్రెస్ వేసుకో.
నాకు కూడా బయట వర్షం పడుతుంది మీ పెళ్లి రోజుకే కదా మా ఇంత కష్టపడుతుంది మేము కాబట్టి అసలు క్లీన్ అప్ మేమే కేక్ తెచ్చాము, మేమే డెకరేట్ చేస్తున్నాము, మేమే కట్ చేపిస్తున్నాం. ఇది బాగుంటుంది, మాకు గుర్తుందా? ఇది లాస్ట్ టైం కూడా తెచ్చాం, అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు. మనం అంటే మాకు పర్సనల్ గా చాలా తక్కువ తెస్తాం, ఏదైనా ఈవెంట్స్ అప్పుడు లేకపోతే పిల్లలు ఎవరు 4 చిన్న పిల్లల ఫ్రెండ్స్ అప్పుడు తెచ్చుకుంటాం అనమాట. పెట్టి తింటున్నావు ఇప్పుడు లోపల పెట్టేయండి. నాకు చెప్పండి ఒకటి 2 పాలు కూడా తెమ్మనే దాన్ని. ఓ అదే డాడీ చెప్పాము ట్రేడర్ జోస్కి వెళ్ళి వస్తామని. నేను పడుకొని ఉన్నా అప్పుడు బేసిక్గా. కాదు సంజన, ఆ కుకీస్ కూడా చిన్నవి అయ్యొద్దా సర్కిల్? ఇంకో కుకీస్ కూడా తెచ్చాం. వేరే వద్దాం అనుకున్నాం, రాస్బెర్రీ మూస్ కేక్స్ అది అయిపోయినాయి. చాక్లెట్ మూస్ కేక్ పెద్ద హార్ట్ షేప్లో ఉంది, అది అయిపోయింది. ఇంకా ఫైనలీ దీనికి వచ్చాము. టేబుల్ పైన కూడా అయిందా సంజన? ఐలాండ్ పైన అది తెలిసిన దాన్ని ఎందుకు ఓపెన్ చేసావు? ఇప్పుడు మమ్మీ క్లీనింగ్లో మళ్ళీ కనిపిస్తా ఉంటుంది. గ్లిటర్ కింద పడుతుంటే ఇది జస్ట్ లైక్ లోకి సెలబ్రేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా లైక్ మమ్మీ అండ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరిని పిలిచి సర్ప్రైజ్ పార్టీ త్రో చేసాం నేను సంజన. ఆ వీడియో మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. బట్ దాంట్లో అయితే చాలా ప్లానింగ్ అది మొత్తం రిక్వైర్ అవ్వింది, ఎందుకంటే మేము ఇంట్లోనే డెకరేషన్ అది మొత్తం చేసాము. సో అమ్మోళ్ళు ఇట్లా బయటికి అట్లా పంపించాము టెంపుల్కి, మేము మొత్తం డెకరేషన్ చేస్తాము. ఈరోజు కూడా అమ్మోళ్ళు టెంపుల్కి వెళ్ళి వస్తామన్నారు, కానీ మళ్ళీ మేము సర్ప్రైజ్ చేస్తాం డౌట్ వచ్చింది, అందుకనే గమ్ముగా ఉన్నాం. మరి బేసిక్లీ ఈరోజు చాలా గ్లూమీగా కోల్డ్గా అట్లా ఉంది, సో ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తారు అనుకోలేదులేండి. నేను లాస్ట్ టైం అంటే అలాగ చేశారు కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయరు అనుకున్నామా. దాని తర్వాత బుడ్డి ఏమో మమ్మీ చేస్తామేమో, ఇంకేముంది అయిపోయింది. అయితే ఈసారి ఇండియా నుంచి వచ్చి పెళ్లికి వెళ్ళి వచ్చి మాకు కూడా ఇంట్లో వరకు ఏదో ఈ మంత్ చాలా బిజీ ఉన్నాం. పెళ్లికి వెళ్ళి వచ్చాకే 3-4 days అక్కడ ఓన్లీ ఈవెంట్సే కాదు, దాని ముందర దాని తర్వాత కూడా ప్లానింగ్ చాలా ఉంటుంది కదా. అదే డాడీ పుట్టినరోజు అయితే నేను కేక్ చేయబోతున్నా. డిసైడ్ అవ్వేమా? డాడీ పుట్టినరోజుకి ఇంకా టైం ఉంది కాబట్టి సంజన అన్నీ చేసింది. నీ పుట్టినరోజు చేయను, ఇంకా అయిపోయింది, నీకు ఛాన్స్ ఇచ్చేసాను, అయిపోయింది. చేయలే పెద్ది చేయలేనా? అమ్మాయి ఫీల్ అవుతుంది పాపం. ఏం అవసరం లేదు, ఫ్లోరల్ థీమ్ చేయనా? సాయితి పుట్టినరోజు మేలో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే అందరిని పిలిచి బాగానే చేస్తాం. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ పిలుస్తాం కదా, మనం బాస్టన్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పిలిచేవాళ్ళు. చిన్న పిల్లలు అప్పటి నుంచి కోవిడ్ టైంలో కూడా పిలిచాము. ఇంకా పిల్లల్ని అయినా కనీసం పిలిచేదాన్ని నేను, ఎక్కడున్నా సరే అందరిని చాలా వరకు ఫ్యామిలీస్ని పిలుస్తాను. 1 or 2 times కిడ్స్ని పిలిచాము. దాని తర్వాత బుడ్డి కిడ్స్తో పాటు కొంతమంది పేరెంట్స్ వస్తారు కదా. దాని తర్వాత ఒక్కసారి నాకు గుర్తున్న కాడికి బాబా టెంపుల్లో కట్ చేసుకున్నాం ఒక్కసారి. సంజనా సాయితి వాళ్ళు నీ పుట్టినరోజు కదా పెద్ద బాబా టెంపుల్లో చేసుకున్నాం కదా. అప్పుడు ఏదో పండగ వచ్చింది బాబా టెంపుల్. అవును, ఆ రోజు ఏదో పండగ వచ్చాక అక్కడ చేస్తాం. దాని తర్వాత ఒకసారి బాబా పల్లకి తెప్పించుకున్నాను నా పుట్టినరోజు రోజు. అవునా? అవును, మీరు కట్ చేస్తే తింటాం పదండి. సరే అయితే వెళ్ళి కట్ చేసేసి. ఈరోజు ఏం చేసింది సంజన, మమ్మీకి రెస్ట్ ఇద్దామని మటర్ కూర లైక్ మలాయ్ మటర్ అట్లా చేసింది. యా, ఆ రెసిపీ యాక్చువల్లీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటాను, ఎందుకంటే బాగుంది. మమ్మీతో మండేలో షేర్ కూడా నాకు చెప్తున్నారు అనమాట. నాకు తెలియదు వాళ్ళు ఎలా చేసింది, నేను క్లీన్ చేసుకుంటా ఉన్నా. మలాయ్ మటర్ బాగుంది. ఈ లోపల వచ్చి చపాతీలు వేశారు ఫస్ట్ టైం సంజన. డో కూడా మిక్స్, ఎందుకు ఆప్షన్ లేదు, ఇంట్లో చపాతీలు అయిపోయినాయి. సో డో మిక్స్ చేసింది, అన్ని రుద్ది చేసింది. ఇంకా ఉన్నాయి చూపించు. డో మిక్స్ చేసింది, కర్రీ నేను కూడా హెల్ప్ చేశాను. దాని తర్వాత ఐ డిడ్ హెల్ప్. అవును, క్రీమ్ ఎవరు వేసారు, కొరియాండర్ పౌడర్ ఎవరు వేసారు చూడండి. రోటీలు ఎవరు కాల్చారు, నేనే చేశాను రోటీలు కాలటం. యా, నీకు చిన్నవి ఎక్కువ పని సంజన. ఇంకా ఎన్ని ఉన్నాయి? నేను సంజన ఆల్రెడీ తిన్నాము ఇప్పుడే. ఇగోండి సంజన పెద్దవి చేసాలకి అట్లా ఫోల్డ్ చేసి స్టోర్ చేయాల్సి వచ్చింది. పుల్కానా రోటీనా? పుల్కా అంటే స్టవ్ మీద వేసి కాలవలేదు. ఇదిగో ఉంది. ఇంకా ఇదేం షేప్? స్క్వేర్ షేప్ వచ్చింది. ఇదేది నాన్న? ఏదో ఒక షేప్. మనకి తినేటప్పుడు ఏం షేప్ అవి చూస్తారు, అది తినేటప్పుడు టేస్ట్. అప్పుడు రాధా ఆంటీ వాళ్ళతో చేసుకున్నావు కదా అంకుల్ ఇంట్లో, మళ్ళీ దాని తర్వాత మా ఇంట్లో ఇప్పుడే సంజన ఫస్ట్ టైం చేయటం. ఈ హాట్ బాక్సెస్ మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము మొన్న వచ్చినప్పుడు. ఈ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే కొనుక్కున్నాను అనమాట, ఇక్కడికి తెచ్చుకుందామని. ఇప్పుడు ఊరికి తెచ్చా కానీ ఏ ఊరికి పోయిందో ఆవేశం ఇప్పుడు తెస్తాం కానీ బుడ్డి వాడము, వేస్ట్ అనిపిస్తుంది. ఈసారి కూడా వేస్ట్ కదా తెచ్చాను అనిపిస్తుంది ఆ మనసుకి అయితే. ఊరికి ఏదో ఒకటి ఉన్నాయి కదా అందుకని మళ్ళీ దాచి పెట్టాలి, వాటిని కడగాలి, తొడవాలి. రెగ్యులర్ గా వాడుకున్నాయి అనుకో, నీ ఫాస్ట్ గా వాడేసుకొని పెట్టుకోవచ్చు. ఇది పెద్ద పని. సరే లోపల పెట్టాను.
సరే అయితే ఇప్పుడు కేక్ కట్ చేసి లోపల టేబుల్ మీద పడుతుంది కేక్ తీసుకొని వెళ్ళింది. యా మా లోకి సెలబ్రేషన్స్ మీ అందరికి చూపిస్తాం ఫ్యామిలీతో మమ్మీ అండ్ డాడీ. ఇంకంతే అయిపోయినాక శుభ్రంగా ఎక్కడెక్కడ క్లీన్ అప్ చేసుకొని దేవుడికి దీపారాధన చేసేసి. మీరు టీవీ చూస్తారా? నేను పడుకుంటా దాని తర్వాత దీపారాధన. ఇప్పుడైనా 7:30 ఏమైంది? అవన్నీ అయ్యాలకి 9 బుడ్డి. ఓ దాని తర్వాత అనుకుంటావా? సరే పదండి అయితే. దోశ పిండి కూడా వేసి పెట్టా మీరు అటు వెళ్ళినప్పుడు. దోశ పిండి కూడా వేసిందా? సరే అయితే లెట్స్ గో. హ్యాపీ యానివర్సరీ టు యూ. మ్యారేజ్ యానివర్సరీ. Marriage anniversary to you. Happy marriage anniversary, mommy and daddy. ఒక పాలు కింద పడింది. అయ్యో వెళ్ళిపోయింది అది. అది చిన్న ప్లేట్ పెట్టా పక్కన. బుడ్డి కానీ 2 పాల్స్ తీస్తున్నాను బుడ్డి పై నుంచి. తీసావా? బాగుంది. ఎందుకు ఇది తినవే? కుక్కీ తిను. కుక్కీ ఉంది. ముందర కేక్ కట్ చేసావు కాబట్టి కేక్ తింటున్నాను. గ్లిటర్ పెట్టదే ఉంది. అదేం కనిపించలే మామూలుగా. సో ఇప్పుడే మమ్మీ అండ్ డాడీ కేక్ కట్ చేశారనమాట. అండ్ మేము ట్రేడర్ జోస్ నుంచి తెచ్చాము కదా, అది సంజన పోర్ చేస్తుంది. కూర్చో సంజన, అమ్మ పక్కన వచ్చా. ఎట్లా వస్తా? అప్పుడు వీడియో ఫోటోలు అయితే ఇవ్వలేమని నేను వీడియోగ్రాఫర్నయ్యా. అది చూడమ్మా సంజన డ్రింక్ పోర్ చేయని ఫస్ట్. లేదా మమ్మీ నీకు అది నాకెందుకు చెప్తున్నా? డాడీని అడగాలి. మీ పెళ్లి రోజు అయినప్పుడు ఉండుంటుంది. అదే వైట్ సారీ పైన పోసుకుంటే సరిపోయింది. మా నీ ఆన్సర్ అయింది మా దానికి. వైట్ సారీ పైన పోసుకుంటే ఆ కలర్ అయింది అంట. నీ దగ్గర ఉన్న దానిపైన అంతే. అందుకే ఇస్తారనమాట వైట్ కలర్ లో. పైగా స్పెసిఫిక్ గా చెప్పారు ఒక 3-4 టైమ్స్ అలా కట్టేసుకొని దాని తర్వాత కలర్ చేసుకోవచ్చు అంట. నేను ఇంకా ఒకసారి కట్టుకొని చేయాలి, డై చేయాలి. బుడ్డి నువ్వురా. చీయర్స్ చేసుకోండి. మా చీర మళ్ళీ కొనుక్కుంటాలే రా బుడ్డి. చీర కాదు చీయర్స్. సరే ఇదిగో ఇది పట్టుకో సంజన. ఇటు సైడ్ అమ్మంటావా? డాడీతో నేను మ్యాచ్ అవుతున్నా, మీ ఇద్దరితో. యాక్చువల్గా శారీస్ చాలా ఉన్నాయి కొత్తవి కట్టుకోవాల్సినవి కూడా, కానీ కట్టుకునే ఓపిక లేదు ఈరోజు. నాకేమో ఇంత చిన్న కేక్ పెట్టారు, మీరేమో ఇంత తింటున్నారు. కరెక్ట్. ఈ కేక్ మీకు గుర్తుందా లేదు? లాస్ట్ టైం తెచ్చినప్పుడు అందరు తినేసారు, ఫస్ట్ ఇది అయిపోయింది. ఎప్పుడు? మాకు తెలియదు కదా నాన్న. మీ పెళ్లి రోజు అప్పుడు, పార్టీ అప్పుడు, సర్ప్రైజ్ పార్టీ అప్పుడు. సరే మీ నాన్న కంట పెట్టి బుడ్డి, మీ నాన్న ఫీల్ అవుతున్నాడు. నువ్వు పెట్టు. పెద్ద పీస్ ఇది. అంత పీస్ కష్టం. అది అంతదేం కాదు, మరీ పెద్దదేం కాదు బుడ్డి. చూడు నువ్వు కూడా నువ్వు కూడా తినేస్తావు చూడు. మమ్మీ వీడియోలో ప్రూఫ్ చూపిస్తుంది, నేను పెట్టాను అందరికీ. కానీ మీరు బుడ్డి చాక్లెట్ తినండి, బాగుంది. కుకీసా? చీయర్స్ చేసుకోండి, అది మళ్ళీ ఫిజ్ పోయింది. మేమే కదా తినేది, చేతిలో అయినా ఇబ్బంది ఏం లేదు, మేమే తింటున్నాము. బుడ్డి ఎందుకు బుడ్డి? ఎవరి వాళ్ళు అవుతారు కదా. బాగుందా? బాగుందా? మేమంతా కష్టపడి అన్ని సెలెక్షన్ చేసి మరీ తెచ్చాము. ఇండియాలో అది ఉంటుంది కదా నాన్న, మోహన్ మాయ తెచ్చి మ్యాంగో జ్యూస్ అని ఇస్తుంటాడు మీకు. ఫ్యాంటానా? అలానే ఉంది. ఆహా అదేంటిది ఇంకొకటి ఫిజ్జా? వాట్ ఇస్ దట్? యాపీ ఫిజ్ ఆర్ వాటెవర్. అది మా ఓజో జ్యూస్ ఏమంటారు, అది హెల్తీ అని అందరు తాగుతారు చూడు. ఇండియాలో ఇప్పుడు అందరూ అదే అనమాట. కొంచెం బాగాలేదంటే అందరూ ఓఆర్ఎస్ తాగండి అనిస్తున్నారు. నేనైతే ఎప్పుడు తాగలేదు. నేను తాగా ఒక 2 times. ఏదో ఒకటి నేను ఓరే టేస్ట్ నచ్చిందని తాగాను. అది బేసిక్లీ లైక్ ఎలక్ట్రోలైట్స్ మా బుడ్డి. ఈ డ్రెస్సులు చూడండి, వీడియోలో లింక్స్ పెట్టు. యాక్చువల్లీ ఈ వీడియోలో కింద లింక్ పెడతాను మమ్మీ డ్రెస్, ఎందుకంటే మా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో కింద లింక్ పెడతాను. అంటే శారీస్ కొనుక్కున్నా కూడా
నేను ఇంతకు ముందు మిడ్ రేంజ్ లలో కొనుక్కునేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను. హ్యాపీగా ఇలా డ్రెస్లు వేసుకోవటం, కొంచెం మంచి సారీస్ కొనుక్కున్నాం అనుకోండి, వచ్చినప్పుడు నీట్ గా కట్టుకొని వెళ్ళొచ్చు. ఎలాగో ఎక్కడికి పోవు కదా. అవును, దానివల్ల ఇవన్నీ కొనేసుకొని ఏం పెద్ద రెడీ పని అయిపోయింది. ఇంకా సంజన డ్యూటీ అయిపోయింది అంటుందా, చేయటము ఇక్కడ రెడీ చేయటం వరకు అయిపోయింది. ఇదంతా ఎవరు చేస్తారు క్లీనప్? వీళ్ళిద్దరు సీటింగ్, సాయితే అటు సంజన ఇటు ఉంటారు. ఇది నా స్పాట్, వస్తే ఇద్దరు స్పాట్లు. ఇది సంజన స్పాట్, మా వెనకాల టీవీ. మేము కూడా టీవీ అప్పుడప్పుడు డాడీ ఇక్కడ కూర్చుంటాడు, నేను మమ్మీ అయితే అక్కడ లేకపోతే అటు ఇటు తిరగటము, లేకపోతే ఈ రూమ్ లో ఆ రూమ్ లో ఉంటుంది, లేకపోతే ఈ రూమ్ లో. అది బాగుంటుంది. మా కాఫీ కేక్ కదా, యాక్చువల్లీ ఇయే మఫిన్ ఫాన్ లో కూడా ఉంటాయి, కానీ మేము కేక్ ఫాన్ లో. యా, ఫస్ట్ బ్లూబెర్రీ మఫిన్స్ అనుకున్నాం ట్రేడర్ జోస్ లో చూసి. తిన్నా, సంజన తినలేదంట. అదే కదా, నేను నా తినలేదు అంటుంది. గోల్డ్ కలర్ వేసింది కదా సజిన. ఇప్పుడు నాకు టెన్షన్ ఏం తెలుసా, రేపు పొద్దున్నే లేసి మా మమ్మీతో మండే కూడా ఫిల్మ్ చేయాలి. లాస్ట్ వీక్ చేయలేకపోయాము, అందుకని పోస్ట్ చేయలేదు. అవును, లాస్ట్ వీక్ టైం లేదు. మ్యారేజ్ ఆ రోజే అనుకుంటా. అవును, సత్యనారాయణ రాతం ఆ రోజు. ఇంకా మేము అటు వెళ్ళొచ్చి ఇంకా కలిసిపోయాము. దాని తర్వాత నెక్స్ట్ డే సూపర్ బౌల్, ఇంకా అక్కడ అట్లా సరిపోయింది మన టైము. బట్ ఈ వీక్ అయితే చేయాలి. ఆ పెళ్లిలో కూడా చాలా మంది అడిగారు కదా, మమ్మీతో మండే ఫిల్మ్ చేశారా అని. స్టార్ట్ చేయాలి, చేసాం అంటే ఇండియా నుంచి వచ్చినాక స్టార్ట్ చేసాం, కానీ రేపు నిజంగానే పన్నీర్ చేస్తాను. వెనకాల మీకు కనిపిస్తుందా బాక్స్, ఈ బాక్స్ అండ్ ఆ బాక్స్. నేను కూడా ఉన్నానని ప్రూఫ్ సంజన, లేకపోతే మీ ముగ్గురు కనిపిస్తున్నారు, మరి ఎవరు తీస్తున్నారు? ఇది చూడండి, ఆ బాక్స్ ఉంది కదా, ఇక్కడ సంజన ఉంది, సంజన వెనకాల ఉన్న బాక్స్ ఇక్కడ ఉంది, సంజన ఎగ్జాక్ట్ వెనకాల. అవును, మరి క్లారిటీ ఉండాలి మా. ఇప్పుడు ఆ బాక్స్ అంటే ఏ బాక్స్ అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఆ పెద్ద బాక్స్ అక్కడ. యా, క్రీము, ఫ్రాస్టింగ్ ఉంటే ఎక్కువ స్వీట్ అట్లా అనిపించింది. ఇదైనా మూస్ కేక్ అయినా బాగుంటాయి. మరీ నీకు సూపర్ ఎక్స్పెన్సివ్ ఉండవు. అవును, నాకు అంత ఇష్టం ఉండదు. ట్రేడర్ జోస్ లో చూసామ్మా, అది బాగాలేదు, వద్దనుకున్నా. Not berry, the other one, tiramisu coffee cheesecake. సరే, నా పుట్టినరోజుకి తెద్దాంలే. నాకైతే అది వద్దు, నాకు టార్ట్ ఇష్టం, ఫ్రూట్ టార్ట్. అది తెచ్చుకోవచ్చా? టార్ట్స్ అంత బాగుంటాయి సజ్జన, భలే ఉంటాయి. ఇట్స్ సో గుడ్, భలే ఉంటాయి టార్ట్స్. వీళ్ళకి అసలు టేస్టే తెలియదు. నాకు అసలు ఇష్టం ఉండదు. అదే కదా, నో చీజ్ కేక్, ఐస్ క్రీమ్ కేక్, చీజ్ కేక్ ఇక్కడ ఫ్లోర్ పైన ఉంటుంది. అవి ఏంటంటే మ్యాట్రెసెస్ అనమాట, అవి కూడా మేము సెట్ చేయాలి. సో మాకు యాక్చువల్లీ గెస్ట్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం మ్యాట్రెస్లు కూడా యాక్చువల్లీ ఒక బెడ్రూమ్లో ఉంది కానీ ఒక దాంట్లో లేదు, బట్ రెండిటికని రెండు తెప్పించాము. సో ఆ మ్యాట్రెసెస్ అయిన పని చాలానే ఉంది. లేదు, మా నాకేం గుర్తులేదు. సంజన మనం డాన్స్ నేర్చుకోవాలి సంజన. వీళ్ళు ఇంకా డాన్స్ నేర్చుకోకుండా పడుకోని ఉన్నారు అనుకుంటే. 19th రోజు రిహార్సల్ ఉందంట, జస్ట్ ఒక్క 1 minute అయినా వచ్చేయాలని అన్నారు. అవును, వీళ్ళు అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఈ రోజు 15th. ఇప్పుడు ఆంటీ చూసారు అనుకో సజ్జన, నువ్వు లక్కీ అవ్వవు. ఇప్పుడు తను ఇది మొత్తం బిజీగా ఉంది కాబట్టి ఎక్కువ చూడరేమో, ప్రాంప్ట్గా తర్వాత చూస్తే వీళ్ళు ఎందుకని ఇట్లా చేశారు అనమాట అనిపించింది. వీళ్ళు ఇప్పుడు 19th రిహార్సల్ కూడా రాకుండా రావాలి. ఒకసారి అలా వెళ్ళేసి వస్తాము జస్ట్. కానీ రిహార్సల్ అంటే కనీసం చూపియాలి కదా కొంచెం అయినా తెలిసింది. స్టార్ట్ చేయలేదు,
పెద్ద తల్లి కొంచెం అయినా చేయాలి ఈరోజు నేను పొద్దున అన్నాను సాగితే అన్నానా అనలేదా అన్నా వీడియో ఫిల్మ్ చేసుకుందాం నాన్న మీ డాన్స్ కూడా నేర్చుకోవాలని సరే మళ్ళీ వీడియో వద్దులే ఏందన్న మళ్ళీ ఏమి ఇస్తాను సరే ఏం చేద్దాం అంటే కొంచెంసేపు టీవీ చూసి దాని తర్వాత డాన్స్ నేర్చుకుందాం సరే డాన్స్ నేర్చుకొని టీవీ చూస్తాం అయితే అది అవే పనేగా అంతేనా సరే అది చేద్దాం అయితే ఇక్కడే ఇదే మా డాన్స్ అవును తీసేసి ఇక్కడ మధ్యలో ఆ స్పేస్లో పెడితే సరిపోయింది నేను ఎన్ని క్యాలరీలు డాన్స్ బంద్ చేసి డాన్స్ బంద్ చేస్తా అన్నీ తింటాను మమ్మీ సంజన అది కేక్ మొత్తం తినటానికి రెడీ అవుతుంది ఇండియాలో కేక్స్ అంత బాగున్నా కూడా మాకైతే చాలా నచ్చిన కేక్ ఇప్పుడు వరకు అయితే దొరకలేదు ఇంకా సరే అయితే నేను ప్లేట్ తెచ్చుకొని తింటా మిగిలిన అన్ని డాడీకి ఇచ్చేస్తున్నాము చాలా మా ఎందుకు చేయలేదు మా ఎన్ని చేస్తున్నాము రేపు చాలా పని ఉంది రేపు మమ్మీతో మండే ఫిల్మ్ చేసి దాని తర్వాత డాన్స్ నేర్చుకోవాలి అదే డాన్స్ నేర్చుకునేవారికి డాన్స్ నేర్చుకోవాలి అవును సరే అయితే ఈ వీడియో ఇంత క్యాన్ చేస్తాను హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ లిటిల్ వ్లాగ్ మేమైతే రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాము సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి సీ యూ గైస్ టుమారో ఇన్ అనదర్ వీడియో ఆ లోపల నేను సంజన డాన్స్ నేర్చుకుంటాం అంత సీన్ లేదు లిక్సిద్ది ఇప్పుడు సరే సీ యూ గైస్ టుమారో ఇన్ అనదర్ వీడియో బాయ్